వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్ ఎప్పుడు మొదలవుతుంది, మృదుల ఏం ఇంట్రొడక్షన్ చెప్తుంది, ఎలా మనందరినీ పలకరిస్తుంది అని మీ అందరూ వెయిట్ చేస్తున్నారా? ఏముందండి, ప్రతిరోజు రొటీన్ గా ఇంట్రొడక్షన్ చెప్తుంటే బోర్ కొడుతుంది కాబట్టి కాసేపు మీతో ఇలా మాట్లాడదాం అనుకుంటున్నా. కానీ ఇలా మాట్లాడుతూ పోయాను అనుకోండి, మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోతుంది, మంచి మంచి వంటలు మీరు మిస్ అవుతారు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సూపర్ రెసిపీతో ఇవాటి మన షెఫ్ స్పెషల్ రెడీగా ఉంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మన షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారిని కూడా మనం వెల్కమ్ చేసేసామనుకోండి, హ్యాపీగా ఆ వంట ఏంటో మనందరం తెలిసేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ అవర్ షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. సో శ్రీకాంత్ గారు, ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో రొటీన్ కి భిన్నంగా మీరు ఏం చేయబోతున్నారు? మనం చాలా రెగ్యులర్ గా రైస్ ఐటమ్స్ చేస్తున్నాం, కర్రీస్ చేస్తున్నాం, కొన్ని ఫ్రైస్ చేసాం, డ్రై చాలా చేసాం. బట్ ఇప్పుడు మనకి సమ్మర్ రన్ అవుతుంది. అవును. సో జనరల్ గా మనకి ఈ టైంలో ఏంటంటే ఫుడ్ తినడానికి అంత ఇష్టపడం అనమాట. అవును. ఆకలి ఏదన్నమాట, మెయిన్ థింగ్ ఏంటి, మనకి ఆకలి ఏదు అంటే ఎక్కువ నీళ్ళు తాగేస్తాం కదా దాహం వేస్తున్నప్పుడు, అందుకే ఆకలి అవ్వదు. సో మనకి ఇటువంటి మూమెంట్ లో మనకు కొద్దిగా ఎనర్జీ కావాలి. అండ్ మనకి ఈవినింగ్ అయ్యేసరికి మనకి లైక్ తినాలనిపిస్తుంది. సో మనం 4:30, 5 o'clock తిన్నాం అనుకోండి, ఈ ఎండకి ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల డైజెస్ట్ అవ్వదు అనమాట అది. సో అందుకని చెప్పి ఆ 5 to 6 మధ్యలో లైట్ గా ఏమన్నా సూప్ తీసుకోవచ్చు. ఓకే, అవునే. అంటే ఆ టైంలో ఏదైనా ద్రవ పదార్థం లైక్ ఫ్రూట్ జ్యూసెస్ అయినా లేదంటే ఇలా సూప్ లను తాగాలనిపిస్తూ ఉంటుంది. సో మనం సూప్ చేస్తున్నాను. ఓకే, నాకు గ్రీన్ అంటే చాలా ఫేవరెట్ కదా, అందుకని చెప్పి సూప్ కూడా గ్రీన్ దే చేస్తున్నాను. ఎంత పార్షియాలిటీయో కలర్ మీద. మామూలుగా సూపులు అంటే ఐదర్ కార్న్ సూప్ చేసుకుంటే వైట్ కలర్ లో ఉంటుంది, టొమాటో సూప్ చేసుకుంటే రెడ్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ సూప్ అంటే కొరియాండర్ సూప్ ఏంటి కుంపతీసి? కాదు. మరేంటి వచ్చి పాలక్ సూప్. ఓ, పాలక్ సూప్. అవును, ఇది కూడా క్వైట్ ఫేమస్ యాక్చువల్లీ. మనం ఏదైనా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు పాలక్ సూప్, కొరియాండర్ సూప్ అలా మనం గ్రీన్ కలర్ తో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీటి గురించి మాట్లాడుతున్నాం యాక్చువల్లీ. సో వెరీ హెల్దీ అండి పాలకూర. ఇంక ఎన్ని గుణాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. సో మరి పాలకూరతో సూప్ చేసుకుంటే ఇంకెంత టేస్టీగా ఉంటుంది, నేర్చుకుందాం. బట్ బిఫోర్ దట్, పాలకూర సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలకూర సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మిరియాల పొడి, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, హెర్బ్స్, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో కెచప్, మైదా పిండి, బటర్. సో పాలకూర సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఓకే పాన్ పెట్టేసుకున్నాము. సో ఫస్ట్ ఆయిల్. నో, ఆయిల్ యూజ్ చేయట్లేదు, దీనికి మనం ఓన్లీ బటర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో మనం దీంట్లో ఫస్ట్ బటర్ యాడ్ చేసుకుందాం. సో పాలకూర సూప్ కి అంటే మనకి బిఫోర్ గ్రౌండ్ వర్క్ ఏమైనా చేసుకోవాలా? పాలకూర నీళ్లలో ఉడికించడము అది దీనికి ఏం చేసుకున్న అవసరం లేదు. మనకి పచ్చి పాలకూర జస్ట్ మనం గ్రైండ్ చేసి డైరెక్ట్ గా లైట్ గా చాప్ చేసుకుని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకుని సరిపోతుంది. ఓకే, ఎస్. మనకి బటర్ మెల్ట్ అయిపోయింది. ఇందులో ఫస్ట్ మనం కొద్దిగా గార్లిక్, వెల్లుల్లి ముక్క. ఎస్, నేను సూప్ కైనా కర్రీకైనా దేనికైనా ఫస్ట్ గార్లికే వేస్తాను. సో గార్లిక్, దీన్ని కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. ఎందుకు అనేది మీకు లాస్ట్ కి చెప్తాను. అదే చూస్తున్నాను నేను. మామూలుగా ఇంకా చిన్న కట్ చేస్తారు కదా, మరి ఏంటి శ్రీకాంత్ గారు డిఫరెంట్ గా భిన్నంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేబీ డిఫరెంట్ గా ట్రై చేస్తారేమో అనుకున్నాను నేను. సో నేను గార్లిక్ యాడ్ చేసుకున్నాను. గార్లిక్ తో పాటు కొద్దిగా ఉల్లిపాయలు అండ్ ఉల్లిపాయలు యాడ్ చేసాము. అండ్ సూప్ లో పచ్చిమిర్చి. ఓ ఎస్. సో పచ్చిమిర్చి, ఓకే, అండ్ బిర్యానీ ఆకు. అయ్యో బాబు, ఇది కామన్. బిర్యానీ ఆకు కామనా? ఎస్, ఎందుకంటే మనం స్టాక్స్ చేసినప్పుడు, స్టాక్ అంటే వెజిటబుల్స్ మొత్తం బాయిల్ చేసి అందులో వాటర్ తీస్తాం, దాన్ని స్టాక్ అంట అనమాట. అందులో బే లీఫ్ కంపల్సరీ. అంటే మనకి తెలిసి ఇది బిర్యానీ ఆకు, బట్ కాంటినెంటల్ వాళ్ళు దీన్ని బే లీఫ్ అంటారు అనమాట. మంచి ఫ్లేవర్స్ ఉంటాయి దీంట్లో, దీన్ని ఎక్కువగా వాళ్ళు డిషెస్ లో వాడుతూ ఉంటారు అనమాట. సో మనం ఇది ఇందులో యాడ్ చేస్తున్నాం. ఓకే, బే లీఫ్ యాడ్ చేసాము. దీన్ని మనం ఒక 2 minutes సాతే చేసుకోవాలన్నమాట. సాతే అంటే మనకి ఏంటంటే మా లాంగ్వేజ్ లో ఏంటంటే లైట్ గా ఫ్రై చేయడం అనమాట. ఎక్కువసేపు కాకుండా లైట్ గా, మనం కొద్దిగా మెత్తబడే వరకు అనుకుంటాం కదా, అందులో సాటే అంటే మాకు వచ్చేసి జస్ట్ ఒక 1 minute కుక్ చేయడం సాటే అంటాం అన్నమాట. ఓకే, సో సాటే ఇస్ డన్, అయిపోయింది. ఎస్, డన్. ఇప్పుడు మనం ఇందులో ఫ్రై అయింది.
మన పాలకూర పేస్ట్. పాలకూర పేస్ట్. ఎస్, నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నాను. సో ఇది ఇందులో యాడ్ చేస్తున్నాను. పచ్చి పాలకూర మనకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర. ఎస్, అండ్ ఇందులో కొద్దిగా మిరియాల పొడి. ఇది కామన్ మనకి సీజనింగ్ అనేది కంపల్సరీ. సో కొద్దిగా మిరియాల పొడి, ఇది సేమ్ టైం కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా మనం టమాటో కెచప్ వాడుతున్నాం అనమాట. ఎందుకు, దేనికోసం? మనకు పులుపు కోసం కొద్దిగా టమాటో కెచప్. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో నేను ఇంకా వాటర్ యాడ్ చేయమని అడగట్లేదు ఏంటబ్బా అనుకుంటున్నాను. మనకి సూప్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుందాం. అండ్ మనకి సూప్స్ లో మనకి మెయిన్ వచ్చేసి హెర్బ్స్. మనకి సూప్స్ అంటే కాంటినెంటల్. మనకి లైక్ మనం కూడా చేసుకుంటాం, కాల సూప్ అంటూ ఉంటాం, కాల సూప్ చేసుకుంటూ ఉంటాం, సమ్ సూప్స్ చేసుకుంటూ ఉంటాం. దాంట్లో కూడా మనం గరం మసాలా కంపల్సరీగా యాడ్ చేస్తాం. అలానే మన వీళ్ళు కూడా సూప్స్ లో గరం మసాలా యాడ్ చేసుకోవాలి కదా, సో హెర్బ్స్ యాడ్ చేసుకుంటారు. ఓకే. సో నేను హెర్బ్స్ తీసుకుంటాను. అండ్ చాలా వరకు డిషెస్ లో హెర్బ్స్ యాడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఫ్రెష్ ఫ్లేవర్స్ ఉంటాయి. కొందరికి కొన్ని ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అది డెఫినెట్లీ ఇప్పుడు నేను వంటలు చేసినప్పుడు కొన్ని కామన్ గా వాడుతూ ఉంటాను. అలాగే మీరు కూడా కామన్ గా కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటారు. సో అందుకని నేను కొద్దిగా హెర్బ్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా కలిపేసుకుందాం. సో ఒక పొంగు రావాలా ఏమన్నా? ఎస్, మనకు కొద్దిగా ఒక 2 to 3 minutes మనకు కొద్దిగా బాయిల్ అవ్వాలన్నమాట. మనకి ఏంటంటే పాలకూర పచ్చిది వాడాం. సో కొద్దిగా బాయిల్ ఆ పచ్చి వాసన పోతే మనకి రిమైనింగ్ మన థికెన్ చేసేసుకుంటే అయిపోతుంది. మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఇందులో బటర్ యాడ్ చేసుకుందాం. బటరా? ఎస్. ఓకే. బటర్ యాడ్ చేసాం. మనకి బటర్ వేయడం వల్ల కొద్దిగా థిక్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మన ఫైనల్ థిక్కనింగ్ నేను వచ్చేసి ఆల్ పర్పస్ ఫ్లోర్, అంటే మన మైదా పిండి. ఎస్, మనకి వేసిన వెంటనే ఒక 1 to 2 minutes లో థిక్ అయిపోతుంది. జస్ట్ అలా కలుపుతుంది, అర్థమైపోతూ ఉంటుంది. అండ్ మనం ఇది మరీ ఎక్కువ థిక్ చేయట్లేదు, కొద్దిగా లైట్ గా థిక్ చేసేసి మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. బట్ సర్వింగ్ బౌల్ లో తీసుకునే ముందు ఒక స్టెప్ ఉందన్నమాట. ఏమిటది? ఎస్, దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుంటాం. ఓకే, అంటే అవన్నీ ముక్కలు అవన్నీ లేకుండా ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఈ సూప్ ని మాత్రమే తీసుకుంటాం. సో మనము దాన్ని వడగట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. సో మనం పాలకూర సూప్ మైదా పిండి వేసుకున్న తర్వాత బాగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని వడగట్టుకొని డైరెక్ట్ గా ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఓకేనా? మధ్యలో ఏం జరిగిందా అని చెప్పేసి మీకు చాలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు కదా. ఏం లేదు, వడగట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాం అంతే. సో దీంతో పాలకూర సూప్ ఈజ్ రెడీ అండి. చిట్టిగా నాకు మాత్రమే చేసి ఇచ్చారనమాట. మీరు మాత్రం ఎంత కావాల్సింటే అంత చేసుకోండి. మేము 1 కప్పు పాలకూర పేస్ట్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు సూప్ వచ్చింది. సో మీకు ఎన్ని కావాలంటే అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో. మరి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాలకూర సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మిరియాల పొడి, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, హెర్బ్స్, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో కెచప్, మైదా పిండి, బటర్. పాలకూర సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 స్పూన్ బటర్ వేసి, బటర్ కరిగిన తర్వాత కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పాలకూర పేస్ట్, కొత్తిమీర, మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం టొమాటో కెచప్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమానికి సరిపడా నీళ్లు పోసి అది కాస్త మరిగిన తర్వాత సరిపడా హెర్బ్స్ వేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం బటర్ వేసి సరిపడా మైదా పిండి కూడా వేసుకుని 5 నిమిషాలు ఉడికించి సూప్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని బాగా వడగట్టుకుని ఆ వడగట్టిన పాలకూర సూప్ ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర సూప్ రెడీ. ఓకే శ్రీకాంత్ గారు, సో మరి పాలకూర సూప్ మచ్ అవైటెడ్ సూప్ అన్నమాట ఇది.
కమ్మగా ఉంది, స్పైసీగా ఉంది, కొంచెం ఆ కమ్మదనము ఉంది, మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంది బికాస్ ఆఫ్ ద హర్బ్స్. ఎస్ డెఫినెట్లీ హర్బ్స్ వేయకుండా మాత్రము ఏ సూపు చేసుకోవద్దండి. ఓకే, అది మాత్రం స్టాండర్డ్. అది వేస్తేనే మనకి ఎంటైర్ పక్కా ఒక రెస్టారెంట్ స్టైల్లో మనకి సూప్ టేస్ట్ రావాలి అంటే హర్బ్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. సో సూపర్ శ్రీకాంత్ గారు. సో ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మీ వంట అదుర్సు. ఇంకా నీ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీరేం చేయాలి, ఇది చూసి హ్యాపీగా నేర్చుకోవాలి. ఒకవేళ గనక ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో చూడొచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళినా కూడా ఈ ఎపిసోడ్ ని మళ్ళీ రీక్యాప్ చూసుకోవచ్చు. ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్ పాలకూర సూప్. తయారు చేసుకోండి, హ్యాపీగా సూప్ ఎంజాయ్ చేయండి, హెల్దీగా ఉండండి బికాస్ ఇట్ ఇస్ పాలకూర సూప్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.